హలో, ఈరోజు నేను మీకు పనసపొట్టు కర్రీ చేసి చూపిస్తాను. లేత పనసకాయ ఇలా కట్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసి ఒక 4-5 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి. ఈ పనసపొట్టుని కాసేపు ఉడకపెట్టుకోవాలి. తర్వాత నేను పల్లీలండి, జీడిపప్పు, ఇది ఉద్ది వడియాలంటారు, అవి 3 ఆయిల్లో వేపుకున్నానండి. వేపుకొని సపరేట్గా పెట్టుకున్న తర్వాత మనం పులిహోరకి ఎట్లయితే తాలింపు వేస్తామో అలా ఆవాలు కొంచెం ఎక్కువగా, శనగపప్పు, ఉద్దిపప్పు, ఎండిమిరపకాయలు, ఇంగువ ఎక్కువగా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేపుకుంటున్నాను. ఇందులో మనం పనసపొట్టు వేసి వేపాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకుంటుందండి. కింద మాడనీయకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ పోసి వేపుకుంటూ రావాలి. చూపిస్తాను. మనం ఉడకపెట్టుకుని మొత్తం వాటర్ లేకుండా పిండేసి ఈ పోపులో ఈ పనసపొట్టుని వేసేసుకొని ఇది బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పనసపొట్టు మాడకుండా సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. అలాగే నేను ఆవాలు, ఎండుమిరపకాయ నానబెట్టుకున్నానండి. దాన్ని పేస్ట్ లాగా చేసుకుంటాను. తర్వాత పులుపు కోసం చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న దాన్ని గట్టిగా పిసికి ఒక 4 స్పూన్లు అందులో వేయాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనం కడిగేటప్పుడు ఉప్పు వేసుకుంటాము, కానీ ఆ ఉప్పు ఏం పనసపొట్టుకు పట్టదు. కాబట్టి మీరు తగినంత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు, కొంచెం కలర్ కోసం మిర్చి పౌడర్ వేసాను. చింతపండు పులుపుని ఇందులో పోసేసుకోవాలండి. చిక్కగానే చింతపండు పులుపుని ఇలా పోసేసుకొని కలిపేసుకోవాలి. చింతపండు వేసి కలిపిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం సన్న మంట మీద. మూత తీసి మనం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. మనకు తెలిసిపోతుంది ఆయిల్ పైకి తేలినట్టు, మీకు క్లియర్గా తెలుస్తున్నట్టు, మెరుస్తున్నట్టు. ఇందులో ఇప్పుడు మనం ముందే వేపు పెట్టుకున్న జీడిపప్పు, ఉద్ది వడియాలు, పల్లీలు వేసేసుకోవాలండి. వేసేసుకొని కలుపుకుందాం నీట్గా. అంతా కలిసేటట్టు ఇట్లా కూడా మొత్తం మసాలా పట్టేటట్టు కలుపుకుందాం. పనసపొట్టు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా ఈ లోపల మనం నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు అండ్ ఆవాలు, మనం అందులో కొంచెం బియ్యం కూడా వేసుకోండి. ఇది మిక్స్ చేసుకోండి. మామూలుగా రోట్లో దలుచుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నేను మిక్సీకి పెడుతున్నాను. మిక్స్ చేసుకోండి. ఆవాలు, ఎండుమిర్చి పేస్ట్ రెడీ అయిపోయిందండి. అలాగే కూరను కూడా దించి పెట్టుకున్నాను. ఈ కూర కొంచెంసేపు చల్లారిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆవాలు, ఎండుమిర్చి పేస్ట్ ఇందులో కలిపేసి ఈవినింగ్ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆవాలు, ఎండుమిర్చి పేస్ట్ వేసి కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈవినింగ్ వైట్ రైస్లో సర్వ్ చేసుకోవాలి. మామిడికాయ పచ్చడి అండి, పుల్లగా, వేడి రైసు, నెయ్యి. ఇప్పుడు మనం చేసిన పనసపొట్టు కర్రీ. నేను ఈ పనసపొట్టు కర్రీ అనేది రమగారి వీడియో చూసి చేశానండి. క్రెడిట్ మొత్తం ఆవిడకే. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ రమగారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.